ఈరోజు ఈ యొక్క వీడియోలో వచ్చేసి డిగ్రీ పీపుల్స్ కెన్ గెట్ సాఫ్ట్వేర్ జాబ్స్. డిగ్రీ చేసిన వాళ్ళు సాఫ్ట్వేర్ జాబ్కి ఎలిజిబుల్ అవుతారా లేదా, అయితే కనుక ఎటువంటి స్కిల్స్ ఉండాలి, ఆ సాఫ్ట్వేర్ జాబ్స్ని ఎలా క్రాక్ చేయాలి, దీనికి సంబంధించిన వివరాలు ఈ యొక్క వీడియోలో అయితే చెప్తాను. నాకు తెలిసిన అదేవిధంగా నేను ఎక్స్పీరియన్స్ చేసిన డీటెయిల్స్ ప్రకారం ఈ వీడియోలో మీకు ఒక క్లారిటీ అయితే వస్తుందన్నమాట. సో ఈ వీడియోని మాత్రం ఎండ్ వరకు స్కిప్ చేయకుండా అయితే చూడండి. ఫ్రెండ్స్, ఇంకా ఎవరైనా ఈ వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివ్లో పెట్టుకోండి. మనకి ఇక్కడ డిగ్రీ చేసిన వాళ్ళు సాఫ్ట్వేర్ జాబ్స్కి ఎలిజిబుల్ అవుతారనే కాన్సెప్ట్ మీద విషయానికి వస్తే, ఎవ్రీ సాఫ్ట్వేర్ కంపెనీకి వచ్చేసి మనకి నార్మల్గా సాఫ్ట్వేర్ కంపెనీ సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే, ఫస్ట్ వచ్చేసి మనకి కొన్ని కంపెనీస్ అయితే షార్ట్ లిస్ట్ అయిన వారికి అసెస్మెంట్ అనేది కూడా కండక్ట్ అయితే చేస్తారనమాట. లేకపోతే కనుక కొన్ని కంపెనీస్ డైరెక్ట్గా ఫస్ట్ రౌండ్ కింద మనకి అసెస్మెంట్ అయితే కండక్ట్ అయితే చేస్తారు. దాంట్లో బేసిక్గా మనకి ఆప్టిట్యూడ్ రౌండ్ అయితే ఉంటుందన్నమాట. దాన్నే ఆప్టిట్యూడ్ రౌండ్ అని అంటారు. ఆ ఆప్టిట్యూడ్ రౌండ్ మీరు క్లియర్ చేసిన తర్వాత సెకండ్ రౌండ్ కింద కోడింగ్ అసెస్మెంట్ అనేది కూడా ఉంటుంది, కోడింగ్ రౌండ్ అనమాట. దాంట్లో మనకి 2 to 3 కోడింగ్ క్వశ్చన్స్ ఇచ్చి సాల్వ్ చేయమని అయితే చెప్తారనమాట. ఆ కోడింగ్ రౌండ్ కూడా మీరు క్లియర్ చేస్తే కనుక థర్డ్ రౌండ్ కింద కొన్ని కంపెనీస్ సపరేట్గా మనకి ఏదైతే ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఉంటుందో దాని మీద వచ్చేసి టెక్నికల్ రౌండ్ అయితే ఉంటుందన్నమాట. టెక్నికల్ రౌండ్ క్లియర్ అవుతుంది. లేకపోతే కనుక డైరెక్ట్గా కోడింగ్ రౌండ్ అయిన తర్వాత మనకి హెచ్ఆర్ రౌండ్ యాజ్ వెల్ యాజ్ మేనేజర్ రౌండ్ అయితే ఉంటుంది. ఇది వచ్చేసి బేసిక్ రౌండ్ అనమాట. ఇది వచ్చేసి ఎవ్రీ సాఫ్ట్వేర్ కంపెనీ సెలక్షన్ ప్రాసెస్ అయితే ఈ రౌండ్స్ అయితే మనకి నార్మల్గా అయితే ఉంటుంది. సో మీరు ఈ యొక్క సాఫ్ట్వేర్ జాబ్స్కి అప్లై చేసేటప్పుడు ఈ రౌండ్స్ అనేది కూడా క్లియర్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. అయితే ఇప్పుడు మెయిన్ కాన్సెప్ట్ విషయానికి వస్తే, డిగ్రీ చేసిన వాళ్ళు సాఫ్ట్వేర్ జాబ్స్కి ఎలిజిబుల్ అవుతారా అంటే అన్ని కంపెనీస్ అని అయితే మనం చెప్పుకోలేం. బట్ కొన్ని కంపెనీస్ అయితే కూడా మనకి ఈ డిగ్రీ వాళ్ళకు కూడా సాఫ్ట్వేర్ జాబ్స్కి ఎలిజిబుల్ అని అయితే ఇస్తున్నారు. మీరు ఇప్పటి వరకు ఏదైనా సాఫ్ట్వేర్ జాబ్స్కి అప్లై చేసేటప్పుడు చాలామంది చూసి ఉంటారు, కొంతమంది చూడలేదేమో. కాన్సెప్ట్ ఏంటిదంటే, ఏదైనా సాఫ్ట్వేర్ జాబ్ డీటెయిల్స్తో పాటు కింద క్వాలిఫికేషన్ విషయానికి వస్తే ఎనీ గ్రాడ్యుయేషన్ అని మెన్షన్ చేసి ఉంటుందో ఆ పర్టికులర్ జాబ్కి ఎనీ గ్రాడ్యుయేషన్ లైక్ బీటెక్ వాళ్ళు కావచ్చు, డిగ్రీ వాళ్ళు కావచ్చు, ఎవరైనా సరే మీరు అప్లై అనేది కూడా చేసుకోవచ్చు అనమాట అటువంటి జాబ్స్కి. అలా కొన్ని కంపెనీస్ మాత్రమే ఎనీ గ్రాడ్యుయేషన్, ఎవడి నాన్ టెక్నికల్ కావచ్చు, ఇటు టెక్నికల్ కావచ్చు, ఎనీ గ్రాడ్యుయేషన్ చేసి ఉంటే సరిపోతుంది. డిగ్రీ చేసిన వాళ్ళు కావచ్చు, నాన్ టెక్నికల్ కావచ్చు, ఈ సాఫ్ట్వేర్ జాబ్స్కి ఎలిజిబుల్ అయితే అవుతారనమాట. ఇది వచ్చేసి కొన్ని కంపెనీస్ అయితే ఎనీ గ్రాడ్యుయేషన్ మీద సాఫ్ట్వేర్ జాబ్స్ కూడా ప్రొవైడ్ చేస్తుంది. ఎందుకంటే తర్వాత మీకు కూడా వాళ్ళకి సంబంధించిన సాఫ్ట్వేర్ మీద మీకు ట్రైనింగ్ ఇచ్చి తర్వాత వర్క్ అయితే అసైన్ చేస్తారు, మీరు హ్యాపీగా అయితే చేసుకోవచ్చు కాబట్టి. సో దాని తర్వాత ఈ డిగ్రీ వాళ్ళు ఎలా జాబ్స్ క్రాక్ చేయాలంటే, ఫస్ట్ మీకు స్టార్టింగ్లో చెప్పినట్టే ఈ యొక్క అసెస్మెంట్ అనేది క్లియర్ చేయాలి, కోడింగ్ రౌండ్ క్లియర్ చేయాలి, టెక్నికల్ రౌండ్ లేకపోతే హెచ్ఆర్ మేనేజర్ రౌండ్ అయితే క్లియర్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. అయితే అదేవిధంగా డిగ్రీ చేసిన వాళ్ళు ఎవరైతే ఉంటారో మీకు కొన్ని సాఫ్ట్వేర్ జాబ్స్ తెచ్చుకోవాలంటే కొన్ని స్కిల్స్ అనేది కూడా రావాలి. యాజ్ ఏ ఫ్రెషర్గా అయితే మనకి అంత డీప్గా అయితే ఇంటర్వ్యూ ఎవరైతే అడగరనమాట, కొంతమంది మాత్రమే అడుగుతారు. సో మీరు డిగ్రీ వాళ్ళు కాబట్టి బేసిక్ స్కిల్స్ అయితే మీకు రావాల్సి అయితే ఉంటుంది. లైక్ మీకు ఫస్ట్ మనకి ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ విషయానికి వస్తే సి ప్రోగ్రామింగ్ అనేది కూడా రావాల్సి అయితే ఉంటుంది. లేకపోతే పైథాన్, జావా, హెచ్టిఎంఎల్ కావచ్చు, సిఎస్ఎస్ కావచ్చు, ఇటువంటి ఏదో ఒక ప్రోగ్రామింగ్ మీకు బాగా వచ్చినట్టయితే కనుక డిగ్రీ స్టూడెంట్స్కి ఏదో ఒక ప్రోగ్రామింగ్లో ఊప్స్ కాన్సెప్ట్ మీద బాగా నాలెడ్జ్ ఉంటే కనుక, డేటా స్ట్రక్చర్ మీద నాలెడ్జ్ ఉండి, బేసిక్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండి, దాంతోపాటు కొన్ని ఎనలిటికల్ లాజికల్ స్కిల్స్ ఉన్నట్టయితే కనుక డిగ్రీ స్టూడెంట్స్ కూడా ఈజీగా మీరు జాబ్ అనేది కూడా తెచ్చుకోవచ్చు అనమాట. ఇది వచ్చేసి కాన్సెప్ట్ అనమాట. సో మీకు ఏదో ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఉండి ఈ సాఫ్ట్వేర్ కంపెనీ సెలక్షన్ ప్రాసెస్ మీరు క్రాక్ చేస్తే కనుక ఈజీగా మీకు సాఫ్ట్వేర్ జాబ్ అయితే వస్తుందన్నమాట. ఎనీ గ్రాడ్యుయేషన్ అనే కాన్సెప్ట్ మీద కొన్ని కంపెనీస్ అయితే హైరింగ్స్ అయితే చేసుకుంటున్నాయి. ఇది వచ్చేసి బేసిక్ డీటెయిల్స్ అనమాట. ఫర్దర్గా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మీరు కామెంట్ చేయండి. దాన్ని బట్టి కూడా నేను మీకు హెల్ప్ చేయడానికైతే ట్రై చేస్తాను గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.